హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బ్రిడ్జ్ వచ్చేసి అప్పనపాలెం నుంచి ఏలేశ్వరం వెళ్ళే రోడ్డు బ్రిడ్జ్ అండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇదైతే బాగానే ఉండేది మొన్నటి వరకు. వెహికల్స్ బైక్ నడిచి వెళ్ళే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ రీసెంట్గా మొన్న గేట్లు ఎత్తారు కదా, ఏలేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తారు కదా, అప్పుడైతే మాత్రం టోటలీ మొత్తానికి పడిపోయింది. నడిచి వెళ్ళే వాళ్ళకి కూడా లేకుండా మొత్తానికైతే పడిపోయింది. ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళకి, అటు నుంచి ఇటు వెళ్ళే వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంది పాపం. వెళ్ళడానికి రావడానికి అయితే ఏం లేదు ప్రస్తుతానికైతే. చాలా ఇబ్బందిగా ఇటు నుంచి అటు నుంచి ఇటు అయితే చాలా రిస్కీగా ఎంతో రిస్క్ చేస్తూ వెళ్తున్నారు. ఎందుకంటే చాలామంది ఏమన్నా తీసుకుని తెచ్చుకోవాలన్నా ఏమన్నా కొనుక్కోవాలన్నా అటు సైడ్కి వెళ్ళాలి, అటు సైడ్ ఇటు సైడ్కి రావాలి. ఇటు అటు మారడం కోసం ఈ బ్రిడ్జ్ అయితే చాలా ఉపయోగపడేది ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు పడిపోవడంతో చాలా రిస్క్ చేస్తూ ఇటు నుంచి అటు అయితే వెళ్తున్నారు. ఇదైతే నేను ఒక 15 years బ్యాకే నేను చూసాను, సగానికి అయితే పడిపోయింది. కానీ ఇప్పుడైతే టోటలీ పడిపోయింది. ఇంకా కిందకి మొత్తానికి ఇంక ఇటు అటు వెళ్ళడానికి కూడా లేకుండా అయితే పడిపోయింది. ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే లక్షవారం సంత, గురువారం అక్కడ ఏలేశ్వరంలో అయితే చాలా పెద్ద మార్కెట్ జరుగుతుంది. ఇటు సైడ్ అన్ని పల్లెటూర్లు ఉన్నాయి కదా, చుట్టూ ఏలేశ్వరం చుట్టూ ఉన్న పల్లెటూరులో ఉన్న జనం అందరూ ఇటు సైడ్ నుంచి ఈ బ్రిడ్జి గుండా అటు సైడ్కి వెళ్ళి సంతలో అన్ని సామాన్లు ఏమన్నా విలువైన వస్తువులు ఏమన్నా కొనుక్కోవాలంటే అటు సైడ్కి వెళ్ళి అక్కడ కొనుక్కోవాలి. కానీ ఏంటంటే నడిచెళ్ళి అంత ఇది కూడా లేదు, నడిచెళ్ళే అంత అలా కూడా లేదు. మీరు చూసినట్టయితే చూడండి ఒకసారి. వాటర్ కూడా ఎంత ప్రెజర్గా వస్తుందో, వాటర్ కూడా చాలా ఫుల్గా వస్తుంది, వాటర్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ఇటు నుంచి అటు నుంచి ఇటు వెళ్ళే వాళ్ళకైతే చాలా ఇబ్బంది. అండ్ మేము కూడా అటు సైడ్ ఏలేశ్వరం ప్రాజెక్టు అని సంత ఇవన్నీ చూద్దాం కదా అని సరదాగా, ఇలా అయితే దగ్గర కదా బాగానే ఉంటుంది, పోనీ బాగోక లేకపోతే నడిచైనా అటు సైడ్కి వెళ్ళిపోవచ్చు అని అనుకుని అయితే వచ్చాము. కానీ నడ్డానికి కూడా డేంజరస్గా ఉంది బాగానే. చూడండి వీళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా మరి అవసరాలు కదా, ఇటు అటు మారడం అవసరాల కోసం తప్పట్లేదు వాళ్ళకి. అవసరం కోసం ఇటు అటు అయితే మాత్రం ఏదో రకంగా అయితే వస్తున్నారు. కానీ వాటర్ ప్రెషర్ ఇంతలా ఉన్నప్పుడు వెళ్ళడం అనేది చాలా డేంజర్ విషయం, చాలా డేంజరే ఇది. కానీ అవసరాల కోసం అటు అక్కడ ఏలేశ్వరం నుంచి తెచ్చుకునేవి ఏమైనా తెచ్చుకోవడం కోసం ఇటు సైడ్ అన్ని పల్లెటూర్లు, ఈ పల్లెటూరులో వాళ్ళకి అందరికీ కావాల్సినవి ఏమైనా తెచ్చుకోవడానికి కోసం అయితే మాత్రం పాపం తప్పట్లేదు, అలానే వెళ్తున్నారు. పోలీసులు కూడా ఉన్నారు కానీ ఒకరి ఇద్దరినైతే అలో చేస్తున్నారు. అప్పుడే నేను చెప్పాను కదా లక్షవారం సంత అనేసి, ఆ సంత గురించి అయితే చాలామంది ఒకేసారి వస్తున్నారని అప్పుడైతే పోలీసులు అయితే ఎలా కూడా ఆపేశారు, ఇంక వెళ్ళనివ్వలేదు. అది కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. చూడండి ఎక్కడి వరకు వాటర్ వచ్చేసిందో. ఆ తుప్పలు ఉన్నాయి కదా, ఆ మొక్కలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మునిగిపోయినాయి. అంటే ఈ స్టాచ్యూ అందరూ చూసే ఉంటారు, ఏలేశ్వరం తెలిసిన వాళ్ళందరికీ స్టాచ్యూ అండ్ కృష్ణుడు ఫోటో ఇవన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది ఇదంతా అయితేనే. అది వాళ్ళైతే ఏదో రకంగా అయితే వస్తున్నారు స్లోగా. బ్యాగ్ అతను అటువైపు పెట్టేసి వచ్చి ఫ్యామిలీని అయితే తీసుకుని మళ్ళీ ఇటు సైడ్కి వస్తున్నాడు. బ్యాగ్ ఇటు సైడ్ పెట్టి ఒక అబ్బాయిని ఇటు సైడ్ తీసుకొచ్చేసి మళ్ళీ వాళ్ళని అయితే తీసుకుని వస్తున్నాడు. ఎంత రిస్కీగా ఉంటుందో కదా. ఒక ఫ్యామిలీ మ్యాన్గా తన బాధ్యత వాళ్ళ వైఫ్ని అండ్ పిల్లల్ని జాగ్రత్తగా సేఫ్గా ఇటు సైడ్కి తీసుకురావడం. నాకైతే ఈ దృశ్యం అయితే చాలా బాగా నచ్చింది, అందుకనే అది పనిమాలుగా క్యాప్చర్ చేశాను వీడియోలో అయితే. ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. వీడియో మీరు లాస్ట్ వరకు చూసినట్టయితే ఇలాంటివి చాలా ఉంటాయి. ఇలా వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు, పాల వ్యాపారాలు అని కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి వీళ్ళందరికైతే ఈ బ్రిడ్జ్ చాలా ఉపయోగపడేది. చూశారు కదా, వీళ్ళందరూ ఫ్యాక్టరీలో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మనుషులు, వీళ్ళందరూ ఫ్యాక్టరీలో చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మనుషులు. ఆ ఫ్యాక్టరీ దగ్గర మనకులాగైతే వెజిటేబుల్స్ అవేమీ దొరకవు. వాళ్ళందరూ ఇలా లక్షవారం నాడు సంతకు వెళ్ళి తెచ్చుకోవాలి. అన్నీ ఏం కావాల్సి వచ్చినా సరే ఏలేశ్వరం వెళ్ళి తెచ్చుకోవాలి. అక్కడ ఏదో రైలు ఫ్యాక్టరీ ఏదో ఉందంటే ఆ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వేరే రాష్ట్రం వీళ్ళందరూ హిందీ మాట్లాడుతున్నారు. అండ్ వీళ్ళందరూ అటు సైడ్ నుంచి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అవతలకి వెళ్ళి సంత చేసుకుని ఇంట్లోకి కావాల్సిన సామాన్లు ఇవన్నీ అయితే తెచ్చుకోవాలి. కానీ పోలీసులు అయితే ఆపేశారు, వెళ్ళడానికి వీల్లేదని. వీళ్ళందరూ అయితే వ్యాన్ మీద అయితే వచ్చారు, పోలీసులు అయితే అప్పుడు ఆపేశారు వెళ్ళడానికి వీల్లేదనేసి. అందుకే ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకైతే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.